హాయ్ మామ, ఈ రోజు మన వీడియోలో రోస్ట్ అవ్వడానికి వచ్చింది ఈ అక్కనే. సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. ఈ అక్క మీద ఎక్కువ బూతులు వాడాలనిపించడం లేదు, సో అందుకని నేను ఈ వీడియోలో ఎక్కువ బూతులు వాడకపోవచ్చు, అంటే ఎక్కడెక్కడ వాడొచ్చు అని. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం మామ. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే వీడియోలో లైక్ ఇవ్వండి. వీడియో అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను కొన్ని కామెంట్లకి అయితే రిప్లై ఇవ్వాలి మామ, కాకపోతే నేను కొంచెం బిజీగా ఉన్నా. సో త్వరలోనే మీ అన్ని కామెంట్లకు నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తా. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మా అమ్మని మీ అమ్మలా అనుకోండి. సో మా అంటే మన అమ్మ. సూపర్ అక్క, చాలా మంచి మాట చెప్పావు. కానీ నేను అమ్మతో ఒక మాట చెప్పాలి. అమ్మా, దయచేసి ఆ అక్కను త్వరగా పెళ్లి చేసి ఎక్కడికో కూడా పంపించేయమ్మా. ఈ రోజు రోత డైలాగ్స్, రోత ఎక్స్ప్రెషన్స్ మేము చూడలేకున్నామమ్మా. దయచేసి ఆ అక్కను పెళ్లి చేసి పంపించేయమ్మా. మన ఫ్యామిలీ నుంచి డిలీట్ చేయమ్మా. కాళ్ళు మొక్తామ్మా, ప్లీజ్ అమ్మా, పంపించేయమ్మా. మన ఫ్యామిలీలో వద్దు. ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? అంటే ఆ పీరియడ్స్ గురించి నేను ఈ వీడియోలో ఎక్కువ మాట్లాడాలి అనుకోవడం లేదు, ఎందుకంటే అది కాకుండా వీడి కంటెంట్లో చాలా ట్రోలింగ్ మెటీరియల్ ఉంది. సో దాన్ని ఎలాగైనా సరే నేను నా కంటెంట్లో వాడుకోవాలని చాలా బలంగా ఫిక్స్ అయ్యాను. బ్రో, అమ్మాయిలకు వచ్చే పీరియడ్ నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసివి, ముందు నోరు మూసుకో. ఇప్పుడు ఈ అక్క ఏమంటుందంటే, ఒకసారి వినండి. అసలు ఆ చెప్పేది వింటుంటే గూస్ బంప్స్ కాదు, గుద్దలో దన్నాలనిపిస్తుంది. అలాంటి మాటలు మాట్లాడతాడు ఈ హౌలేగాడు. నువ్వు ఫిజికల్ గా మూవ్ అవుదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా నేను అవాయిడ్ చేస్తుంది. నీ మాట వింటేనే చిరాకు పడుతుంది, నువ్వు టచ్ చేస్తేనే ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది. అంటే నీ పిల్లని నువ్వు తప్పుగా అర్థం చేసుకో బ్రో. నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. చూడు బ్రో, ఎందుకో నువ్వు అలా వీడియో చేస్తుంటే వెనక నుండి నీ గుద్ద మీద తన్నాలనిపిస్తాడు బ్రో. అర్థం చేసుకో బ్రో. ఏంటి సార్ అది? వెనక నుండి నీ గుద్ద మీద తన్నాలనిపిస్తాడు బ్రో. ఒక్కటంటే ఒక్కటి మామ, ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా లేదు. ఒకడైతే ఏకంగా ఏదో కామెంట్ పెట్టాడమ్మా, ఒక్క పాజిటివ్ కామెంట్ చూపించినా కూడా లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పాడు. సరేరా భయ్, నువ్వు మారు అని కొంతమంది కామెంట్ పెడితే ఆ కామెంట్ కి ఇచ్చే రిప్లై ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి చూడండి. నాకు బ్యాడ్ కమెంట్ పెట్టే ప్రతి ఒక్క అన్నలకి తమ్ముళ్ళకి ప్రేమతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే దగ్గర దెంగితే షేప్ అవుట్ అవుతాడు. ఇలా ఉంటుంది హౌలేగాంతో. ఎందుకంటే నువ్వు మార్రా బాబు అని కామెంట్ పెట్టినా కూడా ఒక్కళ్ళిద్దరు పెడితే పెద్దగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక్క కామెంట్ కూడా వీనికి పాజిటివ్ గా రాదు మామ. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అయినా సరే సూర్యాని మాత్రం దిమాగ్ పనిచేయదు, ఎప్పుడు అదే గోలా. ఇంకా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే ఆటోమేటిక్ గా వాడి కళ్ళు ఆ అమ్మాయి పై భాగం, ఆ అమ్మాయి కింది భాగం మీదికే వెళ్తాయి. ఇది సరే, ఇంకా ఇదంతా కాదు అని వేరే వీడియోలు చూస్తున్నా. ఆ వీడియో ఎండింగ్ లో వచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటది, ఏ చెప్పుతో దెంగాలి విన్ని అనిపిస్తుంటది. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వీడియోలో. వాడు ఏదో డైలాగ్ చెప్తాడు, ఆ డైలాగ్ అయిపోగానే మెలికలు తిరుక్కుంటూ అదేదో ఈ విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వీడేదో పెద్ద పొడి చేసినట్టు, చించేసినట్టు, ఇంకా వీడేదో పెద్ద సమాజ సేవ చేసినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇలాంటి నిబ్బాగాళ్ళకు తప్ప మనకు రావు మామ. అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వీనికి. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా నువ్వు? ఓకే, ఇదన్నమాట వీడియో. ఎక్కువ లాగినా లాగైపోతుంది కాబట్టి ఇక్కడికి కట్ చేసేస్తున్నా. సో ఈ అక్క మీద వీడియోలు చేయాలంటే ఇంకా చాలా ఉన్నాయి మామ, కాకపోతే మనం అక్కడక్కడ కొంచెం మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకోసారి ఈ అక్క వీడియోలో మనం రోస్టీ చేద్దాం. ఎందుకంటే అక్క దగ్గర మెటీరియల్ చాలా ఉంది మనం రోస్టీ చేసుకోవడానికి. సో అదనమాట ఈ వీడియో. మీరు చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మామ. మన సబ్స్క్రైబ్ కౌంట్ అయితే అసలు లేదనమాట. సో దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మామ. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బాగుంటుంది అనమాట. సో అదనమాట వీడియో అయిపోయింది. ఇంకా పోయి ఎవరి పనులు వాళ్ళు దేకండి, తర్వాత పోయి చదువుకోండి. బాయ్.